ఏపీలో విధుల్లో చేరని అంగన్వాడీల తొలగింపునకు రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు కేవలం 20% మంది అంగన్వాడీలు విధుల్లో చేరారు. తమ మాట లెక్క చేయకపోవడంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జిల్లాల్లో అంగన్వాడీల టెర్మినేషన్ ఆర్డర్లు జారీకి ఆదేశాలు ఇచ్చింది. అయితే అంగన్వాడీ కేంద్రాల్లో కొత్త వారిని చేర్చుకునేందుకు 26వ తేదీన దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. ఈ నెల 24వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నెల 25న కొత్త సిబ్బందిని చేర్చుకునేలా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఏపీలో విధుల్లో చేరని అంగన్వాడీల తొలగింపునకు రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు కేవలం 20% మంది అంగన్వాడీలు విధుల్లో చేరారు. తమ మాట లెక్క చేయకపోవడంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జిల్లాలో అంగన్వాడీల టెర్మినేషన్ ఆర్డర్లు జారీకి ఆదేశాలు ఇచ్చింది. అంగన్వాడీ కేంద్రాల్లో కొత్త వారిని చేర్చుకునేందుకు 26వ తేదీన దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. ఈ నెల 24వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నెల 25న కొత్త సిబ్బందిని చేర్చుకునేలా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఏపీలో అంగన్వాడీల నిరసనలు రోజు రోజుకు తీవ్రతరమవుతున్నాయి. ప్రభుత్వం బెదిరింపులకు ఏ మాత్రం లొంగకుండా ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. ఉద్యోగాలు ఊడిపోతాయని సర్కారు హెచ్చరించినా వెనక్కి తగ్గకుండా నిరసనలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయమని డిమాండ్ చేస్తే ఉద్యోగాలు తీసేస్తారా అని విజయనగరంలో అంగన్వాడీలు నిలదీశారు. 5 ఏళ్లకు ఒకసారి జీతాలు పెంచితే ఎలా బతకాలని ప్రశ్నించారు. నేటికి 42 రోజులుగా అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు సమ్మె చేసి తమ న్యాయమైనటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. శాంతియుతంగా పోరాడుతున్నారు. ఈరోజు 1 కోటి సంతకాలని ప్రజల దగ్గర నుంచి సేకరించి నిన్న ముఖ్యమంత్రి గారికి మొరపెట్టుకుందామని చెప్పి విజయవాడ బయలుదేరితే ఎక్కడికక్కడ ప్రభుత్వం నిర్బంధించి అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురి చేసింది. ఇప్పటికే 15 మందికి పైగా కార్యకర్తలు ప్రభుత్వం వివిధ రూపాల్లో బెదిరింపుల కారణంగా ప్రాణాలు వదిలారు. అయ్యా, మీరు ఏ ప్రాతిపదికన ఉద్యోగాల నుంచి తొలగిస్తారని చెప్పేసి అడుగుతున్నాం. మేము చట్టబద్ధంగా కార్మిక హక్కుల్లో రాజ్యాంగబద్ధంగానే సమ్మె నోటీస్ ఇచ్చాం. సమ్మె నోటీసు ఇచ్చిన 15 రోజుల తర్వాత సమ్మెలోకి దిగాం. ప్రభుత్వం ఇప్పటికి అనేక దఫాలుగా చర్చలు జరిపింది. ఈ చర్చల్లో మేము సానుకూలంగా ఉన్నామని చెబుతూనే మరొక వైపు తొలగింపు నోటీసులు ఇవ్వడం, అదేవిధంగా బెదిరించడం, టెండర్లను తెరిపించడం లాంటి దుందుడుగు చర్యలకి పోతున్నది మీ ప్రభుత్వం. కాబట్టి మీ నోటీసులకి లేదంటే మీ నోటిఫికేషన్లకి అంగన్వాడీ కార్యకర్తలు ఎవరు భయపడేది లేదు. మేమందరం ఆల్రెడీ తాడోపేడో తేల్చుకోవడం కోసం సిద్ధపడే ఈ ఉద్యమంలో దిగాం. కాబట్టి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి ఉన్నది చాలా తక్కువ సమయం. ఈ సమయంలో మమ్మల్ని రెచ్చగొట్టి మా ఉద్యోగాలు పోవడం పక్కన పెట్టండి. ఖచ్చితంగా మీరు ఇదే వైఖరిని కానీ అవలంబిస్తే 2024 ఎన్నికల్లో మీరు ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ విధంగా బెదిరించడం ద్వారానే సమ్మెని విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నం మాత్రం మానుకోండి. దయచేసి అరెస్టులకు కానీ ఇటువంటి బెదిరింపులకు కానీ తలగ్గం. వెంటనే ఈరోజు చర్చలు ఏర్పాటు చేస్తామన్నారు. చర్చల్లో సానుకూలంగా పరిష్కరించి ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు మేము అడుగుతున్నది కనీస వేతనం 26,000 కాదు, కనీసం మేము అడుగుతున్నది తెలంగాణ కంటే అదనంగా అడుగుతున్నాం. ఇక్కడ ఎంత ఇస్తారో చెప్పి ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పి సమ్మెని విరమింప చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఉద్యోగాలని తీసేసామని చెప్తుంది. ఇది ఎక్కడ న్యాయమని ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాం. మేము ఎవరికి చెప్పకుండా ఎవరికి చేయకుండా ఈరోజు సమ్మెలోకి రాలేదు. 3 సంవత్సరాలుగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ధరలకు అనుగుణంగా మాకు జీతాలు పెంచాలని మేము ఒకటే అడుగుతున్నాం. 5 సంవత్సరాలకు ఒకసారి మీరు జీతాలు పెంచుతామంటున్నారు. ఈ ధరలు కూడా 5 సంవత్సరాలకు ఒకసారి పెంచండి. అప్పుడు ఎవరు కూడా మీకు జీతాలు పెంచమని అడగరు. అది రాసుకునేటప్పుడు ఇది కూడా రాసుకోవాలని మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఇప్పటికి కూడా మేము ఎటువంటి బెదిరింపులకు లొంగేది లేదు. మా స్పష్టమైన హామీలు వచ్చినంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. ఇంకా ఇప్పటికి కూడా స్పష్టమైన హామీలు ఇవ్వకపోతే మా పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తాం.
ఈరోజు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి అంగన్వాడీల్ని భయభ్రాంతులు చేస్తుంది. ఏ నోటీసులకు కూడా అంగన్వాడీలు లొంగేది లేదు. మా ఉద్యోగం ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు కనుక మేము ఎవరం కూడా బెదిరేది లేదని మీ మూలంగా ప్రభుత్వానికి చెప్తున్నాం. అన్ని విధాల మా అంగన్వాడీ వర్కర్స్ మీద చాలా ఆయుధాలు ప్రయోగించారు. ఇంకా ఏదీ లేదు, ఇప్పుడు ఏకంగా తీసేస్తామని అంటున్నారు. ఇది ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం కలిపి చేస్తుంది. వీళ్ళు ఎలా తీసేస్తారు? కానీ ఒకనాడు తమిళనాడులో ఇలాగే తీసేస్తే తిరిగి మా ఉద్యోగాలు మేము సంపాదించుకుంటాం. అంతేగాని వీళ్ళ బెదిరింపులకు బెదిరేది లేదు. మా ఉద్యోగాలు ఎలా సంపాదించుకోవాలో మాకు తెలుసు. కానీ సమ్మె ఇంకా ఉధృతం చేస్తాం మా కోరికలు తీర్చే వరకు.